ఈ పోస్టర్ చూసిన తర్వాత ఈ వీడియో చేయలేకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే ఇది పోస్టర్ చాలా మందికి ఇప్పుడు చూసిన జనరేషన్కి, కానీ మాకు ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాము, మాకు అదొక ఎమోషన్. ఎంత భయంకరమైన ఎమోషన్ అంటే అసలు చిరంజీవి గారిని ఏమన్నా అంటే తలకాయ పగలు కొట్టుకునేవాళ్ళం, అటు వాళ్ళం ఇటు ఇటు వాళ్ళం అటు. ఆ రోజులు 2-3 రకాల ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, కానీ చిరంజీవి గారికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండేది. సో మేము కొట్టుకొని చిరంజీవి గారిని ఏమన్నా ఊరుకునేవాళ్ళం, స్టేషన్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో ఈ పోస్ట్ ఒకసారి చూడంగానే లోపల ఏదో ఆనందం, మళ్ళీ ఆ రోజులకి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. మెగాస్టార్ గారు అసలు చాలా చాలా మందికి అనమాట, మాకు తిరుపతిలో వెంకటేశ్వరం చూసిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించేది. మాకు అది చాలా పెద్ద ఎమోషన్ అనమాట. చిరంజీవి గారి జుట్టు బాగుంది, చిరంజీవి గారి కాళ్ళు బాగున్నాయి, చిరంజీవి గారి ఏళ్ళు బాగున్నాయి, చిరంజీవి గారు నడుస్తున్నప్పుడు అలా ఉంది, ఆ స్టైల్గా ఉంది, ఈ స్టైల్గా ఉంది. ఇలాంటి హీరో ప్రపంచంలోనే ఎవరు లేరు. ఇప్పటికి కూడా నేను ఆయన స్టెప్ వేసిన, ఫైట్ చేసిన స్టైల్గా ఉండిద్ది. అందుకే మేము ఆయన ఫ్యాన్స్ అయ్యాం అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెమరీస్.